వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా ఉండబోతుంది, బాహుబలి రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి కూడా వైరల్ అవుతుంది. మరి నిజానికి అంతా బీట్ చేస్తుందా, అసలు అంతా ఉంటుందా? అండ్ దీనికన్నా ముందు మరి ఇంకా ఏమైనా మూవీస్ కూడా బాహుబలి రేంజ్లో ఉన్నాయా ప్రీ రిలీజ్ బిజినెస్? సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది త్వరలోనే. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతుంది? బాహుబలి రేంజ్లో బాహుబలిని బీట్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? 10వ తేదీ అంటే సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమాగా 10వ తేదీ గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. ముగ్గురు అంటే తమ తమ రంగాల్లో టాప్ అన్నదగ్గ ముగ్గురు కలిసి ఈ సినిమా చేశారు. ఒకరు గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్, ఇంకొకరు దేశంలోనే టాప్ డైరెక్టర్స్లో ఒకడైనటువంటి శంకర్, అలాగే తెలుగులోనే కాకుండా దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి దిల్ రాజు. సో వీళ్ళ ముగ్గురి కలయికలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి గేమ్ చేంజర్ మీద అంచనాలు అసలు ఎక్కడో ఉండాలి, కానీ ఆ స్థాయి అంచనాలు కనిపించట్లేదు, ఆ హైప్ కనిపించట్లేదు, ఆ బజ్ కనిపించట్లేదు అనేటువంటి ఒక మాటలు అయితే మనకు వినిపిస్తున్నాయి. తమిళంలో యాక్చువల్గా శంకర్ గారు అంటే తమిళంలో వాళ్ళకి ఎంత పెద్ద డైరెక్టరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. అట్లాంటిది తమిళంలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినప్పుడు కూడా అలా కనిపించట్లేదు, ఆ స్థాయిలో కనిపించట్లేదు బుకింగ్స్ అనేవి. హిందీ బెల్ట్లో కూడా అంతే, హిందీలో కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇది మాట్లాడుకునే టైంకి ఇంకా తెలుగులో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాల. అవును, ఇవాళ అంటే ఇది ఇప్పుడు 8వ తేదీ ఈరోజు. అది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా అయితే ఈ పాటికప్పుడు ఓపెన్ అవ్వాలి. కారణం ఏంటంటే టికెట్ రేట్లు పెంచే విషయంలో ఇంకా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దిల్ రాజు చివరి నిమిషం దాకా ప్రయత్నం చేస్తున్నాడు, అందు గురించి ఇంకా బుక్ మై షోకి ఇంకా ఇవ్వలేదు అనేది ఒక మాట వినిపిస్తుంది. మరి ఏపీలో ఎలా ఉంది సార్? నార్మల్గా ఏపీలో ఆల్రెడీ మనకు తెలిసి 4వ తేదీ జీవోనే వచ్చేసింది అక్కడ. అవును. సో అక్కడ మల్టీప్లెక్స్లో 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 135 రూపాయలు పెంచడానికి గవర్నమెంట్ జీవో జారీ చేసేసింది. పైగా బెనిఫిట్ షో అయితే 600 రూపాయలు టికెట్ పెట్టింది, దానికి అనుమతి ఇచ్చింది. మొదటి రోజు బెనిఫిట్ షో 1 గంటకి అర్ధరాత్రి పడుతుంది, తర్వాత 6 షోస్ పడుతున్నాయి మొదటి రోజు, అది కాకుండా బెనిఫిట్ షో కాకుండా. అలాగే రెండవ రోజు నుంచి 14వ రోజు దాకా 5 షోలు రెగ్యులర్ షోతో పాటు ఇంకొక అదనపు షో ఒకటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చాలా ముందుగానే వచ్చింది, అది కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఆయన ఏపీ ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకున్నారు. దాన్ని చూపించి ఇక్కడ తెలంగాణలో కూడా షోస్కి, అదనపు షోలకి, అలాగే టికెట్ రేట్లను పెంచుకోవడానికి కొంచెం ఉపయోగపెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ససేమిరా పెంచడానికే లేదు అని చెప్పేసి అన్నారు. అందు గురించే ఇప్పటిదాకా కూడా బుక్ మై షోలో ఇంకా సేల్స్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు, అడ్వాన్స్ సేల్స్ అనేది మొదలు పెట్టలేదు. సో అది ఏ క్షణమైనా రావచ్చు. దానికి సంబంధించి అదనపు షోలకైతే ఏమన్నా పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఈ టికెట్ల రేట్లు మాత్రం పెంచే అవకాశం లేదు. బెనిఫిట్ షో అయితే అస్సలు డిస్కషనే లేదు, ఇచ్చే అవకాశమే లేదు. అంటే నార్మల్గా మనకి ఏపీలో చూసుకున్నట్లయితే కనుక 1కి ఉంది బెనిఫిట్ షో. మరి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షో? అదే ఇంతవరకు ఇక్కడ అదనపు షో కూడా పడుతుందా లేదా అనే దాని మీద ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే 1కి కాకపోతే 4కి, ఎర్లీ మార్నింగ్ 4కి వస్తుంది. ఇప్పుడు వరకు ఆ 4కి కూడా వస్తుందా లేదా అనేది కూడా డౌటే. లేదంటే 4కి పడిందంటే 6 షోలు పడినట్టే కదా సింగిల్ స్క్రీన్స్లో. అవును. సో 4 గంటలకు కొట్టేస్తారు, 8 గంటలకు కొట్టేస్తారు, 11 గంటల నుంచి ఇక రెగ్యులర్ షోలు ఉంటాయి కదా. అవి కాకుండా మీకు 4 గంటల షో పడిందంటే అదనపు షోలు 2 వచ్చినట్టే లెక్క. అప్పుడు ఒకటి ఉంటుంది, 7 గంటలకు లేదా 8 గంటలకు ఒక షో ఉంటుంది, 11 గంటలకు రెగ్యులర్. ఇక మల్టీప్లెక్స్లో అయితే అక్కడ స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అక్కడ వాళ్ళు వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంది. వేరే సింగిల్ స్క్రీన్కి వచ్చేటప్పటికీ ఈ సమస్య వస్తుంది. ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది ఇంతవరకు కూడా రాలా. ఏ సినిమాకి అంటే మిగతా సినిమాలు అంటే డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ కూడా దానికోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మనం గురించి మాట్లాడుకుంటే బాహుబలి 2 రేంజ్లో అయింది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేది ఒక వార్త. అంటే అప్పట్లో 2017లో 122 కోట్ల వరకు కూడా దాని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పి ఒక అంచనా వేశారు.
ట్రేడ్ వర్గాల వాళ్ళు, ఇది బాహుబలి 2కి సరిగ్గా ఇప్పుడు అంతే అమౌంట్కి, అంటే 122 కోట్లు దీని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి. ఓకే. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 210 ఎంత ఉంది. మిగతా అంతా కలిపి 100 కోట్లు వేసుకోండి. మొత్తం 100 కోట్లు కూడా 90 కోట్ల దాకా అయింది అనుకుంటా. నార్త్ ఇండియా కానివ్వండి, అలాగే మిగతా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ ఇవన్నీ కలిపి కూడా. ఇంకా ఓటీటీ ఇవన్నీ కూడా కలుపుకుంటే, శాటిలైట్ ఇవన్నీ కూడా కలుపుకుంటే, అంటే డిజిటల్ అవి ఒక 200 పైన అయింది. ఓవరాల్గా చూసుకుంటే 400 ప్లస్ 420 అలా ఆ రేంజ్లో బిజినెస్ అయింది, ప్రీ బిజినెస్ అయింది అని చెప్పి చెప్తున్నారు. సో అంటే మొత్తం మనం ఇప్పుడు చెప్పుకుంటే 210 220 అయింది. ఇది థియేట్రికల్గా. అవును. అందులో 122 ఇది ఇక్కడ తెలుగులో. సో మరి మొత్తం ఓవరాల్గా కూడా మీరు అడిగారు కదా, దీన్ని ఏ ప్లేస్లో ఉంది ఏంటి అంటే, హయ్యెస్ట్ మనకు తెలుసు పుష్ప 2 టాప్లో ఉంది. అది 213 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇంకా దాని తర్వాత ప్లేస్లో అయితే RRR, అది 191 కోట్లు. అలాగే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి కల్కికి 168 కోట్లు, సలార్కి 145 కోట్లు. అంటే వీటికంటే 4 సినిమాలు పైన ఉన్నాయి అన్నమాట. తర్వాత బాహుబలి 2, ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్, ఇవి 122 కోట్లు అయినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే 5-6 ప్లేసులు ఈ రెండింటి అనమాట. దాని తర్వాత సాహో ఉంది, అది 1 కోటే తేడా, 121 కోట్లని. ఆదిపురుష్ అయితే 120 కోట్లని. ఇట్లా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో దీనికంటే ఒక 4 సినిమాలు పైన ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది ఇంకా ఎక్కువ ఉండాల్సింది నిజానికి. బట్ ప్రస్తుతం దానికి ఉన్నటువంటి ఆ హైపు ఆశించిన రీతిలో లేదు కాబట్టే కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి. అంటే పుష్ప 2 అనేది అసలు అందనంత ఎత్తులో ఉంది, మోర్ దాన్ 200 crores అది వెళ్ళి ఉంది. ఇది 122 దగ్గర వచ్చింది, ఆగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆ 122 crores అయినా రావాలి అంటే వీళ్ళకి ఎంత రావాలి, దానికి డబుల్ రావాలి గ్రాస్. అంటే 240 కోట్లు గ్రాస్ రావాలి. సో దానికోసం అది రావాలంటే టికెట్ల రేట్ల పెంపు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది తెలంగాణలో. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కదా తెలంగాణ. నైజాం అనేది చాలా పెద్ద మార్కెట్. ఎందుకంటే మన తెలుగువాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఎంత రేట్ పెట్టినా కానీ చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అందు గురించే కదా మొదట్లో పెంచేది. ఎందుకంటే ఫస్ట్ ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు చూస్తారు, ఎంత పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జేబులు గొల్ల చేసైనా సరే కొల్ల చేసుకుని మరీ చూస్తారు, మాకు డబ్బులు ఇస్తారు అనేది వీళ్ళ ఆశ. సో అది దానికి దెబ్బ తగిలిందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. మెగా ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 2కి మరి ఆ రేట్లు పెంచడం వల్లే కదా ఓపెనింగ్స్ ఆ బీభత్సంగా వచ్చిన రికార్డ్ కలెక్షన్స్ 285 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. అంటే అందులో ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్ల పెంపు ఏదైతే ఉందో అది చాలా కీలక పాత్ర పోషించాయి. మరి ఇప్పుడు ఆ స్థాయి పక్కన పెట్టండి, దాంట్లో సగమన్నా వస్తుందా, దీనికి 100 కోట్లన్నా వస్తాయా అనేది ఒక సందేహాస్పదంగా మారింది. టికెట్ల ధరలు అంటే దాంతో పోల్చుకుంటే దీనికి తక్కువగానే పెంచారు అక్కడ కూడా. ఇక్కడ తెలంగాణలో అసలు పెరుగుతాయా లేదా అనేది ఇప్పటికీ కూడా ఒక డోలాయమాన స్థితి ఉంది. సో మరి చూడాలి ఇది ఎలా, దిల్ రాజు దీన్ని ఎలా ఫేస్ చేస్తాడు ఏంటి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా ఏమైనా పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే ఆ మేరకు బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే ఆ రికార్డులని, ఓపెనింగ్ డే రికార్డులు అనేవి మాత్రం గేమ్ చేంజర్కి ఉండవు అనేది చాలా స్పష్టంగా మనకి తెలిసిపోయింది. ఎందుకంటే బెనిఫిట్ షోలు లేవు. ఈవెన్ నార్త్లో కానివ్వండి, ఇప్పటికే కొన్ని ఎక్కడైతే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో అక్కడ ఆశించిన రీతిలో స్పీడ్గా లేవు. తమిళనాడులో కానివ్వండి, అలాగే హిందీ బెల్ట్లో కానివ్వండి, ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో స్పీడ్గా వెళ్ళటం లేదు అనేది ఒక తెలుస్తూ ఉంది. నార్త్ అమెరికాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఓపెనింగ్ డే రోజు ఇక్కడ దీనికి అద్భుతాలు జరగవు. సో టాక్ మంచిగా వస్తే మాత్రం సినిమా బాగుందనే టాక్ ఉంటే కనుక ఆ రెండో రోజు నుంచి ఖచ్చితంగా స్క్రీన్ కౌంటు పెరుగుతుంది, జనం కూడా ఆక్యుపెన్సీ రేటు అది కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇంకా అది కేవలం మౌత్ టాక్ అనేదే ఈ సినిమా కలెక్షన్స్ని డిసైడ్ చేయబోతోంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.